హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పేఎస్ఎం తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు నేను బజ్జీలు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నానండి. శనగపిండి లేకుండా, మినప్పిండి లేకుండా బజ్జీలు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నేను బజ్జీ కాయలు తీసుకున్నానండి, వాటిని కడిగేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు పుట్నాల పప్పుని వేసుకున్నానండి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే కనుక మనము జల్లెడ పట్టుకునే పని లేకుండా ఉంటుందండి. ఇప్పుడు ఆ పిండిని ఒక బౌల్లో వేసేసుకొని అదే బౌల్లో కప్పున్నర వరకు బియ్యం పిండిని తీసుకున్నానండి. బియ్యం పిండి వేసుకున్నాక అందులోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ను కలిపేసుకొని పిండి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు 1 స్పూన్ వరకు వాము, అందులోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం కలిపేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పౌడర్ని 1 స్పూన్ వరకు వేసేసుకొని ఈ పిండిని కూడా పక్కన పెట్టేసుకుందాము. బజ్జీ కాయల్ని మధ్యలోకి ఒక చీలిక చేసేసుకోవాలండి. అప్పుడే మనకి పిండి పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కదా. నేను పచ్చిమిర్చి అన్నింటినీ కూడా ఇట్లా చీలికలు చేసేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనము సాల్టు, వాము, పిండి కలిపేసుకుని పెట్టుకున్నాము కదా, ఆ మిశ్రమాన్ని ఇందులోకి పెట్టేసుకుందామండి. మీరు కావాలంటే ఉట్టి బజ్జీ కాయలనైనా అంతనే వేసేసుకోవచ్చు. కాకపోతే ఇలా పెట్టేసుకున్నామంటే కనుక మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇట్లా పిండి పెట్టేసుకొని చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇలాగే నేను అన్నింటిలోనూ పిండి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి ఫ్రై చేసుకోవడానికి సరిపోయేంత ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పిండి కలుపుకుందాము. ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ వరకు వాముని యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని అందులోకి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి పోసుకున్నామంటే జార్ జార్ అయిపోయి బజ్జీలు సరిగ్గా రావు కాబట్టి కొంచెం కొంచెం పోసుకుంటూ మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా పోసుకుంటూ ఉండాలండి. చూసారు కదా, నేను చూపించిన విధంగా పిండిని కలిపేసుకున్నామంటే బజ్జీలు అనేవి బాగా వస్తాయండి. చూసారా, పిండి ఇక సరిపోయిందండి. అందులోకి నేను వాటర్ వేసుకోవడం లేదు. ఇప్పుడు నూనె హీట్ అయిందో లేదో చూసుకుందాము. నూనె అయితే హీట్ అయిందండి. ఇప్పుడు ఒక్కొక్క మిరపకాయని తీసి పిండిలో ముంచి బాండిలో అయితే వేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇట్లా వేసేసుకున్న తర్వాత వాటిని అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. మనకి గోల్డెన్ కలర్ అనేది వచ్చే వరకు ఫ్రై చేసుకున్నామంటే బజ్జీ అనేది బాగా ఫ్రై అయిపోతుంది. కలర్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు వీటిని తీసి ఒక పక్కన ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. నేను మిగిలిన బజ్జీలన్నింటినీ కూడా ఇదే విధంగా వేసేసుకొని ఫ్రై చేసుకున్నానండి. వీటిల్లో కనుక మధ్యలో ఒక చీలిక చేసుకొని ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని ఉప్పు, కారము, లెమన్ పిండి వేసుకున్నామంటే కనుక మనకు ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.